హలో గైస్, ఈ వీడియోలో మనం జ్యువెలరీ స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం గైస్. చాలా మంది అడుగుతున్నారు జ్యువెలరీ స్టాక్స్ బాగా పెరుగుతున్నాయి కదా, సో ఈ లెవెల్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా, అలాగే నేను ఆల్రెడీ హోల్డ్ చేస్తున్నాను ఇంకా హోల్డ్ చేయొచ్చా, ఫర్దర్ టార్గెట్స్ చెప్పండి అని చెప్పి లైక్ కళ్యాణ్ జ్యువెలర్స్ కానివ్వండి, మోటిసన్స్ కానివ్వండి, ఈ స్టాక్స్ గురించి అడుగుతున్నాను అనమాట. వాటి గురించి డిస్కస్ అనేది చేద్దాం. సో డిస్కస్ చేసాము ఈ పర్టికులర్ స్టాక్స్ ఎందుకు ఇంక్రీజ్ అవుతున్నాయి. లైక్ కళ్యాణ్ జ్యువెలర్స్ చూస్తే కనుక మన లాస్ట్ 3 డేస్లో మీకు ఆల్మోస్ట్ 100 పాయింట్స్ దాకా కూడా ఇంక్రీజ్ అయిందనమాట. మోటిసన్స్ కంటిన్యూస్గా ర్యాలీ అవుతుంది, రాధికా జ్యువెలర్స్ కూడా కంటిన్యూస్గా ర్యాలీ అవుతుంది అనమాట, పీసీ జ్యువెలర్స్ కూడా కంటిన్యూస్గా ర్యాలీ అవుతుంది. సో రీజన్స్ ఏంటి ఈ స్టాక్స్ ర్యాలీ అవ్వడానికి అంటే కనుక గోల్డ్ ప్రైజెస్ ఫ్రైడే రోజు ఆల్ టైమ్ హై టెస్ట్ చేసింది. సో 26% దాకా కూడా ఇంక్రీజ్ అయ్యాయి అనమాట. సో అలాగే ఎందుకు ఈ గోల్డ్ ప్రైజెస్ ఇంక్రీజ్ అయ్యాయి అంటే కనుక యూఎస్ ఫెడ్ రేట్ కట్ ఏదైతే ఉందో, అంటే ఇంట్రెస్ట్ రేట్స్ కొంచెం కట్ చేస్తానని ఎప్పుడైతే న్యూస్ వచ్చిందో గోల్డ్ ప్రైజెస్ ఇంక్రీజ్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. ఆటోమేటిక్గా గోల్డ్ సంబంధించిన కొన్ని స్టాక్స్ మాత్రమే ఇంక్రీజ్ అవుతుంది అనమాట. వాటిలో ఈ పర్టికులర్ 4 స్టాక్స్ అనమాట. పర్టికులర్గా కళ్యాణ్ జ్యువెలర్స్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక లాస్ట్ 3 డేస్లో ఆల్మోస్ట్ 640 రూపీస్ స్టాక్ కాస్త 750 లెవెల్స్ దాకా వెళ్ళింది. ఆల్మోస్ట్ 10 పాయింట్స్ దాకా కూడా లాస్ట్ 3 డేస్లో మనకి రిటర్న్స్ ఇచ్చిందనమాట. కొంతమంది 200, 300, 400 దగ్గర ఇన్వెస్ట్ చేసి ఉంటారు. సో హోల్డ్ చేయండి, లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే ఖచ్చితంగా హోల్డ్ చేయండి. షార్ట్ టర్మ్కి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అని చాలామంది అడుగుతున్నమాట. సో మీరు అబ్జర్వ్ చేస్తే కనుక స్టాక్ రీసెంట్ టైమ్స్ చాలా బాగా పెరిగింది. సో క్లోజింగ్ అప్పుడు కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది స్టాక్లో జరిగిందనమాట. ఒకవేళ మండే రోజు కనుక మనకి ఏదైతే 700 పైన సస్టైన్ అయితే కనుక మనం ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. 750, 800 లెవెల్స్ ఈజీగా 1 to 2 వీక్స్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా మార్కెట్స్ కొంత పాజిటివ్ ఉంటే కనుక 650 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని ఒకవేళ రేపు కనుక మండే రోజు కనుక 700 పైన సస్టైన్ అయితే మనం అక్యుములేషన్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. అలాగే సెకండ్ స్టాక్ వచ్చేసరికి మోటిసన్స్. మేము పర్సనల్గా ఫ్రైడే రోజు ఈ పర్టికులర్ స్టాక్ని 258, 255 నుంచి 260 రీజన్స్ మధ్యలో తీసుకున్నాం అనమాట. 274 లెవెల్స్ దాకా వెళ్ళింది. ఆల్మోస్ట్ 6 to 7% రిటర్న్స్ ఇచ్చింది. బట్ కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది అనమాట. ఆల్మోస్ట్ 5%లోనే పాజిటివ్లోనే క్లోజింగ్ అనేది ఇచ్చింది అనమాట. మేము ప్రాఫిట్లోనే ఉన్నాం. సో ఈ పర్టికులర్ స్టాక్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక 180 రూపీస్ స్టాక్ కాస్త 270, 274 లెవెల్స్ దాకా వితిన్ 4 to 5 డేస్లోనే మనకి చాలా బాగా ర్యాలీ ఇచ్చింది. కొంచెం ర్యాలీ బాగా ఇచ్చింది కాబట్టి వెయిట్ చేసి తీసుకోండి. ఒకవేళ మండే రోజు కొంత ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంటే వెయిట్ చేయండి, లేదా పాజిటివ్ ఉంటే యాడ్ చేసుకొని స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని 220 బిలో అలా స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని 250 పైన మండే రోజు కనుక సస్టైన్ అయితే మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. 280, సో 300, 330 లెవెల్స్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫర్దర్గా మార్కెట్స్ కొంత పాజిటివ్ ఉండి జ్యువెలరీ స్టాక్స్ కొంత పెరుగుతుంటే కనుక ఈజీగా మనం 300, 330 లెవెల్స్ కూడా ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట మోటిసన్స్ గురించి. సో ఇవన్న 2 స్టాక్స్. నెక్స్ట్ 2 స్టాక్స్ డిస్కస్ చేసే ముందు చాలామంది మంచి బ్రోకరేజ్ ప్లాట్ఫామ్ గురించి అడుగుతున్నారు అనమాట. మీరు ఏ బ్రోకరేజ్ యూస్ చేస్తారు, ట్రేడింగ్కి ఏ యూస్ చేస్తారని అడుగుతున్నారు. నేను ప్రీవియస్గా అదర్ బ్రోకరేజ్ లైక్ జీరోదా అప్ స్టాక్స్ అవన్నీ యూస్ చేసాను, కానీ బట్ రీసెంట్గా నేను పర్సనల్గా ఎమ్ స్టాక్స్కి షిఫ్ట్ అయ్యాను అనమాట. ఎందుకు అంటే కనుక సో మనం డైలీ ట్రేడింగ్ చేస్తున్నప్పుడు సో ఏదైతే బ్రోకరేజ్ ఛార్జెస్ అనేవి ఎక్కువ అయిపోవడం వల్ల ప్రాఫిట్ వచ్చిన రోజు మనకి ప్రాబ్లం లేదు, లాస్ వచ్చిన రోజు మనకి ఏంటంటే సో బ్రోకరేజ్ ఛార్జెస్ ఎక్కువ పే చేయడం జరుగుతుంది అనమాట. దానివల్ల బెస్ట్ బ్రోకరేజ్ మీరు కనుక నేను పర్సనల్గా యూస్ చేస్తుంది, పర్సనల్గా ట్రేడింగ్కి అయితే యూస్ చేస్తుంది ఎమ్ స్టాక్ గైస్. మీరు కనుక అకౌంట్ ఓపెన్ చేద్దాం అనుకుంటే కనుక ఎమ్ స్టాక్ అకౌంట్ ఓపెన్ చేయండి, కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను. సో దీని యొక్క బెనిఫిట్స్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సో మీరు కనుక అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు 999 ప్లాన్ అలాగే సో 0 ప్లాన్ ఉంటుంది. సో ఈ 2కి డిఫరెన్స్ ఏంటో చూద్దాం. ఒకవేళ మీరు కనుక 999 ప్లాన్ కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే కనుక సో ఈ ప్లాన్ చూస్ చేసుకుంటే కనుక మీకు ఎటువంటి ఛార్జెస్ కూడా ఉండవు గైస్. మీరు కనుక డెలివరీలో చేస్తున్నా ఎటువంటి ఛార్జెస్ ఉండవు. అంటే స్టాక్స్ని బై చేసి లాంగ్ టర్మ్కి కానీ షార్ట్ టర్మ్కి కానీ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే ఎటువంటి ఛార్జెస్ ఉండవు. ఇంట్రాడేకి లైక్ ఈక్విటీ ఇంట్రాడే చేస్తున్నా సరే ఎటువంటి ఛార్జెస్ ఉండవు. వీళ్ళు ఏదైతే 20 రూపీస్ అదర్ బ్రోకరేజ్ తీసుకుంటారు, బైకి 20 రూపీస్ అలాగే సెల్కి 20 రూపీస్, ఒకవేళ మీరు క్వాంటిటీ ఇంక్రీజ్ అయితే ఇంకా ఎక్కువ ఛార్జెస్ చేస్తారన్నమాట. సో ఆ ఛార్జెస్ ఎటువంటివి ఉండవు అనమాట. అలాగే పర్టికులర్గా మీరు F&O ట్రేడింగ్ చేస్తుంటే, నేను పర్సనల్గా ఆప్షన్ బయింగ్ చేస్తుంటాను. ఆప్షన్ బయింగ్ చేస్తున్నప్పుడు మనకి లాట్ సైజ్ ఇంక్రీజ్ చేసే కొద్ది కూడా ఛార్జెస్ ఇంక్రీజ్ అయిపోతూ ఉంటాయి. అలాగే బ్రోకరేజ్ కూడా ఎవ్రీ ట్రేడ్కి 40 రూపీస్, 38 రూపీస్ నుంచి 40 రూపీస్ దాకా పే చేయాల్సి ఉంటుందన్నమాట. బట్ మీరు కనుక ఎమ్ స్టాక్స్ 999 ప్లాన్ కనుక చూస్ చేసుకుంటే కనుక ఎటువంటి ఛార్జెస్ కూడా ఉండవు. సో నేను పర్సనల్గా బెస్ట్ ఎక్స్పీరియన్స్. సో ఎందుకంటే మనకి ప్రాఫిట్స్ వచ్చినప్పుడు మనకి బ్రోకరేజ్ ఛార్జెస్ ఇవ్వడం ప్రాబ్లం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10,000 రూపీస్ పర్ డేకి ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, ఒక 500, 600 రూపీస్ లేదా 1000 రూపీస్ ఇవ్వడం కూడా ప్రాబ్లం లేదు. బట్ లాస్ కనుక ఒక 10,000 రూపీస్ వచ్చింది అనుకోండి గైస్, అక్కడి నుంచి ఇంకో 1000 రూపీస్ బ్రోకరేజ్ ఛార్జెస్ ఇవ్వడం ఇలాంటివి జరుగుతుంది అనమాట. దానివల్ల సో లాసెస్ ఇంకా ఎక్కువ అయిపోవడం, మన క్యాపిటల్ అంతా డిస్ట్రాయ్ అయిపోవడం కనుక జరుగుతుంది. అందువల్ల ఒకవేళ మీరు కనుక F&O ట్రేడర్స్ పర్టికులర్ లేదా ఈక్విటీ ఇంట్రాడే చేస్తుంటే కనుక ఖచ్చితంగా 999 ప్లాన్ చూస్ చేసుకొని చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట మీకు. అలాగే ఒకవేళ మీకు ఓన్లీ నేను ఈ ఇంట్రాడేస్ అవన్నీ చేయను, కేవలం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ సైడ్ మాత్రమే ఉంటాను అనుకుంటే కనుక నార్మల్గా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయండి, ఎటువంటి ఛార్జెస్ కూడా ఉండవు అనమాట. బట్ డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత
మీరు ఇంట్రాడే చేస్తే కనుక 20 రూపీస్ పర్ ఛార్జెస్ ఉంటాయి. బట్ డెలివరీ కానీ మ్యూచువల్ ఫండ్స్ కానీ ఎటువంటి ఛార్జెస్ ఉండవు గైస్. మీరు అబ్జర్వ్ చేయొచ్చు రిమైనింగ్ అదర్ బ్రోకర్స్ ఏ విధంగా ఛార్జ్ చేస్తారు. ఈ పర్టికులర్ స్టాక్స్ మిరా అసెట్ చాలా ఆల్మోస్ట్ 15 ఇయర్స్ నుంచి మనకి మిరా అసెట్ మ్యూచువల్ ఫండ్స్ కూడా చాలా బాగున్నాయి. సో మనం చూస్తూనే ఉన్నాం. సో ఖచ్చితంగా సో ఈ బ్రోకర్స్ బెస్ట్ బ్రోకర్స్ మీరు కనుక తీసుకుందాం అనుకుంటే తీసుకోవచ్చు అనమాట. అలాగే మీరు ఐపీఓస్లో కానీ స్టాక్స్లో కానీ కరెన్సీ కానీ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ మ్యూచువల్ ఫండ్స్ ఇవన్నీలో కూడా సో వీళ్ళు సో ప్రొవైడ్ చేస్తున్నారు. ఈజీగా మనం ట్రేడ్ అనేది తీసుకోవచ్చు అనమాట. అంతేకాకుండా స్పెషల్గా మీరు చూస్తే కనుక ఎంటీఎఫ్ ఉంది, అంటే మార్జిన్ ట్రేడింగ్ ఫండింగ్ అంటాం అనమాట. అంటే మీ దగ్గర కొంత క్యాపిటల్ ఉంటే వాళ్ళు ఎక్స్ట్రా క్యాపిటల్ ఇస్తారు అనమాట. దాంతో మీరు సో ట్రేడ్ చేసుకోవచ్చు అనమాట. మార్జిన్ ట్రేడింగ్ ఫండింగ్ అంటాం. సో రిమైనింగ్ బ్రోకరేజ్ హెవీగా ఛార్జ్ చేస్తాయి గైస్. ఈ పర్టికులర్ దాంట్లో మాత్రం 12% అని 15% అని కొంతమంది బ్రోకర్స్ అయితే ఆల్మోస్ట్ 20% కూడా ఛార్జ్ చేస్తుంటారు అనమాట. బట్ వీళ్ళు ఆల్మోస్ట్ 7% నుంచి ఆల్మోస్ట్ 9% దాకా కూడా ఛార్జ్ చేస్తుంటారు. చాలా తక్కువ ఛార్జ్ చేస్తారు కంపేర్ టు రిమైనింగ్ బ్రోకరేజ్. సో అంతేకాకుండా మీరు కనుక హోల్డింగ్ పీరియడ్స్ కూడా మీకు వేరే అదర్ బ్రోకర్స్ లైక్ 7 days అని సో అలా ఇస్తుంటారు అనమాట. బట్ దీనికి ఏదైతే నో లిమిట్, మీరు ఎప్పుడు దాకైనా హోల్డ్ చేసుకోవచ్చు. బట్ ఏదైతే ఛార్జెస్ ఉన్నాయో అవి పే చేస్తూ ఉండాలన్నమాట. అలాగే బ్రోకరేజ్ ఈ ఎంటీఎఫ్ ట్రేడ్స్ మీద కూడా ఎటువంటి బ్రోకరేజ్ ఛార్జెస్ కూడా ఉండవు గైస్. సో బెస్ట్ బ్రోకరేజ్ మీరు కనుక F&O ట్రేడింగ్ అని ఇంట్రాడే చేస్తుంటే కనుక బెటర్ స్టాక్స్ షిఫ్ట్ అవ్వండి. ఖచ్చితంగా మీకు హెల్ప్ అనేది అవుతుంది అనమాట. సో యాప్ మనం చూస్తే కనుక సో ఫాస్ట్గా ఉంటుంది. సూపర్ వన్ క్లిక్, జస్ట్ ఇలా క్లిక్ చేసి బై చేసుకోవచ్చు, సెల్ చేసుకోవచ్చు. స్టేబుల్ ప్లాట్ఫామ్. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక సో అకౌంట్ ఓపెన్ చేద్దాం అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో సో లింక్ ఉంది. సో క్లిక్ చేసి అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. బెటర్ మీరు కనుక ట్రేడర్స్ అయితే కనుక ఖచ్చితంగా 999 ప్లాన్ అనేది చెక్ చేసుకోండి. లేదు మీరు ఇన్వెస్టర్ అయితే కనుక సో జీరో ఛార్జెస్, ఎటువంటి ఛార్జెస్ ఉండవు. అకౌంట్ ఓపెన్ చేసుకోండి. సో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఇది మనకి స్టాక్స్ గురించి. అలాగే చాలామంది రిమైనింగ్ 2 స్టాక్స్ గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. సో దాంట్లో రాధికా జ్యువెలరీస్ అనమాట. మనం లాస్ట్ వీక్లో ఈ పర్టికులర్ స్టాక్ అలాగే పీసీ జ్యువెలరీస్ స్టాక్ కూడా డిస్కస్ చేసాం. రాధికా జ్యువెలర్స్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక సో లాస్ట్ వీక్లో మనం డిస్కస్ చేసినప్పుడు ఆల్మోస్ట్ ఈ పర్టికులర్ స్టాక్ సో ఏదైతే 115 రూపీస్ అరౌండ్గా ఉందన్నమాట. అక్కడి నుంచి మీరు చూస్తే కనుక 127, 128 ఆల్మోస్ట్ 12% నుంచి 15% దాకా కూడా అరౌండ్గా రిటర్న్స్ అనేది ఇచ్చిందనమాట. లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్గా కొంత అప్పర్ సర్క్యూట్ టెస్ట్ చేస్తుంది. కొంచెం అబ్జర్వ్ చేసి తీసుకోండి, ఎందుకంటే కొంచెం రిస్క్ స్టాక్. కొంచెం అబ్జర్వ్ చేసి తీసుకోండి. ఒకవేళ పాజిటివ్ ఉండి 130 పైన సస్టైన్ అయితే అప్పుడు యాడ్ చేసుకోవడం బెటర్ అనమాట. ఈజీగా మనకు 140, 150 లెవెల్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు కేసు. అలాగే లాస్ట్ స్టాక్ మేము పర్సనల్గా పీసీ జ్యువెలరీ స్టాక్ని సో కూడా తీసుకొని హోల్డ్ చేస్తాం అనమాట. ఆల్మోస్ట్ మేము మండే రోజే అరౌండ్గా తీసుకున్నాం అనమాట. మండే ట్యూస్డే అరౌండ్గా తీసుకున్నాం అనమాట. 128 రూపీస్ దగ్గర తీసుకున్నాం. కొంత 2 days కొంత సైడ్ వేస్ నడిచింది, మళ్ళీ బ్రేక్అవుట్ ఇచ్చి ఆల్మోస్ట్ 140.8 లెవెల్స్ ఆల్మోస్ట్ అప్పర్ సర్క్యూట్ టెస్ట్ చేసింది అనమాట. సో ఆల్మోస్ట్ 12 to 13% రిటర్న్స్లో ఆల్రెడీ ప్రాఫిట్లో ఉన్నాం. సో ఇంకా కూడా ఈ పర్టికులర్ స్టాక్ పెరుగుతుందని చాలామంది అడుగుతున్నారు. 145, 150 లెవెల్స్ ఈజీగా టెస్ట్ చేసే ఛాన్స్ ఉంది. 150 ఒకవేళ బ్రేక్ అయితే కనుక 165 to 170 లెవెల్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఇది కూడా చాలా బెటర్ స్టాక్ ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే. లాస్ట్ వీక్లో కూడా మనం డిస్కస్ చేసాం. పీసీ జ్యువెలర్స్ కూడా ఆల్మోస్ట్ ఈ పర్టికులర్ స్టాక్ మనం 120, 125 లెవెల్స్లోనే మనం డిస్కస్ అనేది చేసాం అనమాట. సో ఇవన్నమాట 4 స్టాక్స్: కళ్యాణ్ జ్యువెలర్స్, మోతిసన్స్, రాధికా జ్యువెలర్స్, పీసీ జ్యువెలర్స్. సో బెటర్ స్టాక్ ఈ రెండిట్లో ఏంటి అంటే కొంత రిస్క్ ఫ్రీ స్టాక్ అయితే కనుక ఖచ్చితంగా కళ్యాణ్ జ్యువెలర్స్ అనమాట. సో మోతిసన్స్ కూడా కొంత బాగా పెరిగే ఛాన్స్ ఉంది, బట్ కొంత బాగా పెరిగింది కాబట్టి రిస్క్ కూడా ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా చూసి ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. మండే మార్కెట్స్ పాజిటివ్ ఉండి కొంచెం జ్యువెలరీ స్టాక్స్ పాజిటివ్ మూమెంట్ ఇస్తుంటే మాత్రమే తీసుకోండి. ఒకవేళ పడిపోతుంటే వెయిట్ ఫర్ ఫాల్, ఆఫ్టర్ రివర్సల్ తర్వాత బై చేయడానికి ట్రై చేయండి గైస్. సో ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీరు కనుక మనం ఇప్పుడు దాకా టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, క్లిక్ చేసి జాయిన్ అనేది అవ్వచ్చు అనమాట. సో ఇది మాట వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. సో అంతేకాకుండా మీరు ఒకవేళ ఇప్పుడు దాకా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయకపోయింటే ఖచ్చితంగా స్టాక్స్ ప్రిఫర్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఒకవేళ మీరు ట్రేడింగ్ స్టార్ట్ చేస్తున్నా లేదా ఆల్రెడీ ట్రేడింగ్ చేస్తున్నా స్టాక్స్ చాలా బెటర్ గైస్. నేను పర్సనల్గా యూజ్ చేస్తున్నాను, అందువల్ల రికమెండ్ చేయడానికి ట్రై చేస్తున్నాను గైస్. So this is my video. Thanks for watching. Have a nice day, guys. Investments in securities markets are subject to market risks. Read all the related documents carefully before investing.